వస్తావు కదా? అవునమ్మా, సండే వస్తాను. ఆ రోజు మీకు ఎన్జిఓ ప్రోగ్రాంలేం లేవుగా? లేదు లేదు, నేను ఇంట్లోనే ఉన్నాను. ఆ రోజు నాకు ఆకుర పప్పు బంగాళదుంప చాలు. సరే సరే, ఇప్పుడు నీకు ఎలాంటి సమస్య లేదుగా? లేదమ్మా, ఓకేనా? ఏదైనా కష్టం వస్తే నాకు వెంటనే చెప్పాలి సుమా. నువ్వు చెప్పిన వెంటనే నేను బయలుదేరి వచ్చేస్తాను. ఇంకేంటి చెప్పు, మళ్ళీ అది చూసావా? అలాంటిది ఏమీ లేదు. అస్తమానం మీరు అదే అడగకండి. సరేమా, నా వర్క్కి టైం అయింది, నేను పెట్టేస్తాను. బాయ్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ప్లీజ్ కాల్ హిమ్. అర్జెంట్గా అపాయింట్మెంట్ ఫిక్స్ చేయండి. ఈసారి మిస్ అవ్వకూడదు ప్లీజ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో హౌ ఆర్ యూ టుడే? నెవర్ బెటర్. రియలీ? నిజంగా. వెరీ గుడ్. సో త్వరగా కానివ్వండి, ఇప్పటికే లేట్ అయింది. మీ పేషెంట్ వెయిట్ చేస్తున్నారు. శ్వేత, ఎస్ సార్. 2018 ఎంఆర్ఐ రిపోర్ట్ ఏమైందని అడుగు. నేను ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను. నేను కూడా త్వరగా ఇంటికి వెళ్ళాలి. నేను కూడా మంచి భోజనం చేయాలి. తర్వాత టీవీ చూస్తూ హాయిగా నిద్రపోవాలి. మీకు నిద్ర ఎలా ఉంటుంది? ఎప్పట్లాగానే. స్లీపింగ్ పిల్స్ లేకపోతే నేను నిద్రపోలేను. కొన్నిసార్లు స్లీపింగ్ పిల్స్ వేసుకున్నా కూడా నాకు నిద్ర పట్టదు. ఆ సౌండ్ మీకు మళ్ళీ మళ్ళీ వినిపిస్తుందా? నాట్ క్లియర్, కొంచెం డల్గా, కానీ కొన్ని సమయాల్లో వినిపిస్తుంది. ఆ వాయిస్ ఎప్పుడూ ఒకే విషయం చెప్తుంది. లాంగ్ టర్మ్ విషయాలు, మార్కెట్ క్రాష్, టార్గెట్, అలాంటి విషయాలు. యు నో దట్ రైట్? ఏమున్నా నాకు చెప్పండి. క్యారీ ఆన్. ఏం చెయ్యాలో నాకేం అర్థం కావట్లేదు. అదేంటంటే నేను కలిస్తే ప్రాబ్లం అవుతుందా? మిస్టర్ రాయ్, మీ ప్రాబ్లం ఇప్పుడు ప్రస్తుతానికి catch-22 సిచ్యువేషన్లో. మీ జాబ్ వల్ల మీకు అసలు ఇప్పుడు రెస్ట్ లేకుండా ఉన్నారు. సరిగా నిద్ర లేని వల్ల మీరు సరిగా పనిచేయలేకపోతున్నారు. అండ్ ఇట్స్ నెవర్ ఎండింగ్ లూప్. అండ్ ద ఓన్లీ సొల్యూషన్ ఐ సీ, ఇట్స్ వెకేషన్. పనులు 9 సాకు చెప్పొద్దు. నేను మీకు మెడిసిన్స్ రాసిస్తాను. 7 డేస్కి లీవ్ వేసి 1 వీక్ వెకేషన్కి వెళ్ళిరండి. అది మాత్రం కాకుండా ఫ్యామిలీతో కలిసి కాస్త టైం స్పెండ్ చేయండి. కరెక్ట్ టైంలో కూడా చేయాలి. అండ్ ప్లీజ్ 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 పుట్ యువర్ మొబైల్ అండ్ స్విచ్ ఆఫ్. ఓకే? హాయ్. హాయ్ అనూప్. ఫ్రీ ఫర్ లంచ్? ఎక్కడ? ఏమైంది నీకు? ప్రభా? డాక్టర్, మే ఐ కమ్ ఇన్? నాకు ఇంకా 2 పేషెంట్స్ ఉన్నారు. ఆ తర్వాత వస్తాను. ఓకే. సేమ్ ప్లేస్? టైంకి వచ్చేస్తాను. ఓకే, బాయ్. సీ యూ దెన్. హాయ్. సారీ. హాయ్ సరే, నువ్వేం తింటావు? అనూప్. నేనే చెప్తాను. నిజానికి ఇదెంతో సీక్రెట్ విషయం. ఎన్నో ఫైల్స్ చెక్ చేసిన తర్వాత మన కమిషనర్కి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ ఆయనే ఈ కేసుని హ్యాండిల్ చేస్తున్నట్టు తెలిసింది. నాకు ఆయన ఢిల్లీలో ఉండగా పరిచయం. ఆయన దగ్గర నుంచి నాకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందింది. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఇది హైలీ కాన్ఫిడెన్షియల్ అండ్ సెక్యూర్ మెంటల్ ఫెసిలిటీ. నా దగ్గర అడ్రస్ ఉంది, నార్త్ బెంగాల్. అంటే కాన్ఫిడెన్షియల్ హై సొసైటీ జోన్కి నేనెలా వెళ్ళగలను? అది కాకుండా ఒంటరిగా. అంతా పూర్తయిపోయింది. మన డాక్టర్ మాలిక్ గారు కేశవ్ గారికి క్లోజ్ ఫ్రెండ్. ఆయనే అక్కడ ఫెసిలిటీకి ఇన్ఛార్జ్. కమిషనర్ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. టికెట్స్ కూడా కొనేసాం. అండ్ ఫ్లైట్, కార్ అన్నీ రెడీగా ఉన్నాయి. అన్నీ సవ్యంగా జరిగితే యూఆర్ అవుట్ ఆఫ్ హియర్. నువ్వు ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు సీరియల్ కిల్లర్ గురించి రీసెర్చ్ చేయడానికి వెళ్తున్నావు. కాబట్టి ఖచ్చితంగా అతన్ని కలుస్తావు. అండ్ డోంట్ వరీ, అతి త్వరలోనే నేను వచ్చి జాయిన్ అవుతాను. అనూప్, నువ్వు లేకుండా ఇది పనిచేస్తుందని నాకు అనిపించట్లేదు. నువ్వు నన్ను ఎప్పుడు నమ్ముతావు. థ్యాంక్స్ అ లాట్ ఫర్ దాట్. బట్ ఐ నీడ్ టు డూ దిస్ అలోన్.
కానీ ప్రభా నేనక్కడికి ఎటువంటి రీజన్స్ లేదు. ఐ విల్ బి ఓకే. సరే ఓకే. గుడ్ మార్నింగ్ మిస్టర్ అమిత్. గుడ్ మార్నింగ్ సార్. దిశా పట్కర్, గుడ్ మార్నింగ్ సార్. బూట్బా బెనర్జీ. హలో సార్. మిమ్మల్ని ఇక్కడ కలవడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇక తర్వాత డాక్టర్ పవిషన్ గుప్తా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. యూసీ, మీరందరూ బాగా చదివిన వాళ్ళని నాకు తెలుసు. క్రిటికల్ పేషెంట్ని డీల్ చేయడం అనేది మామూలు విషయమేం కాదు. దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి. క్లాసుకి మీరు రెగ్యులర్గా రావాలి, పేషెంట్ని కరెక్ట్గా వాచ్ చేయాలి. ఆ తర్వాత 1 by 1గా మీరు క్లాస్ని కరెక్ట్గా అటెండ్ అవ్వాలి, నోట్స్ తీసుకోవాలి, ఏం జరుగుతుందో అనలైజ్ చేయాలి. Okay, sir. Okay, sir. All the best. ఓకే సార్. అప్పుడే అమ్మ బయటికి వెళ్ళింది. నేను మా నాన్నగారు మాత్రమే ఉన్నాం. అప్పుడు ఏం జరిగిందంటే మా నాన్న నా రూమ్ తలుపు కొట్టారు. మీ నాన్నగారా? ఆయన దగ్గరకు వచ్చేసరికి ఆయన బాగా తాగుండడం వల్ల వాసన వచ్చింది. అప్పుడు అలా జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. ఆయన నా దగ్గర అసహ్యంగా ఆయన నా దగ్గర అలా నడుచుకుంటారని నేను అసలు ఊహించలేదు. ఆయన మెడక? తర్వాత మా నాన్న నన్నేమో నన్ను ఏమైంది ప్రభా, ఏమైంది? సో సారీ, ఒక్క నిమిషం ఇక్కడ ఉండి నేను ఎప్పుడే వస్తాను. ఇప్పుడు నీకు ఎలా ఉంది? బెటర్. డూ వన్ థింగ్, నువ్వేం వరి అవ్వకు, నేను డాక్టర్ గుప్తాకి చెప్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఈ ప్రాబ్లం నాకు చిన్నప్పటి నుంచి ఉంది. డోంట్ వరీ, ఐల్ బీ ఫైన్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్.
మ్యామ్ యో కాఫీ. థ్యాంక్ యూ. మీ టీ. నా ఏంజల్, నా బంగారం. నన్ను ఎలా కనిపెట్టావు? మ్యాజిక్. నువ్వెలా ఉన్నావు? ఫైన్. ఎన్ని రోజులైనా నువ్వు ఇంకా తనకి పేరు పెట్టలేదా? నేను పేరు పెట్టడానికే వెళ్ళాను, అంతలోనే మర్చిపోయాను. నేను రేపు పేరు పెడతాను. ఓకే. మీరు ఎలా ఉన్నారు డాక్టర్? ఐఎమ్ ఫైన్. డాక్టర్ ఏం చెప్పారు? స్టార్టింగ్ లో మెడిసిన్ ఓకే అని అన్నారు, ఇప్పుడేమో ఆపరేషన్ చేయాలని అంటున్నారు. అందుకు 3 నెలలు పడుతుందట, తర్వాత అది క్యూర్ అయిపోతుందన్నారు. భయపడడానికి ఏమీ లేదన్నారు. డోంట్ వరీ. ఓకే. మీ ఇంటర్న్షిప్ ప్రారంభమైందా? అయింది లాస్ట్ వీక్. ఓ, ఇదంతా పూర్తయితే మీరు డాక్టర్ ప్రభ అయిపోతారన్నమాట. లేదు, ఇంకా దానికి చాలా రోజులు టైం ఉంది. సరే, మళ్ళీ మనం కలుద్దాం. ఓకే. రామ్మా, బాయ్ వెళ్దాం. బాయ్. 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 నువ్వెప్పుడొచ్చా? నేను ఇప్పుడే వచ్చాను. నా దగ్గర చాలా బొమ్మలున్నాయి. మా అమ్మ ఇక్కడికి తీసుకొచ్చింది. చాక్లెట్లు బిస్కెట్లు కొనిస్తానని చెప్పింది. ఏం జరిగింది? త్వరగా రండి, రండి, త్వరగా రండి. ఏముందో చూడండి. ఫైర్ ఇంజిన్కి ఫోన్ చేయండి. అక్కడ పెద్ద ప్రమాదం జరుగుతోంది. అందరూ దూరంగా వెళ్ళిపోండి. అరే, ఏంటి విపత్తు? కొంచెం షాకింగ్గానే ఉంది. భయపడాల్సిన అవసరం ఏం లేదు. మెడిసిన్స్ ఇచ్చాం. సిస్టర్, మీరు ఈవిడ రిపోర్ట్స్ తీసుకుని నా క్యాబిన్కి రండి. ఓకే సార్. ఎనీవే, మిస్సెస్ బెనర్జీ, మీరు కాసేపు బయట వెయిట్ చేస్తారా? ఈవిడ ఎంక్వైరీ చేయడానికి పోలీసులు వచ్చారు. ఎందుకు? నో, నథింగ్ టు వరీ. ఊరికే ఫార్మల్ ఇన్వెస్టిగేషన్ అంతే. ఓ, నేను కొన్ని రోజులు నీతో పాటే ఉంటాను. ఇక నుంచి నిన్ను ఒంటరిగా వదలను. కానీ అమ్మా, ఇప్పుడు రిస్క్ వద్దు. కొద్ది రోజులు పోనివ్వండి, సరేనా? హలో. హలో. ఇన్స్పెక్టర్, మిస్ బెనర్జీ. హలో మిస్ ప్రభా, నేను ఇన్స్పెక్టర్ అనురూప్, యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. మీరు ఆ బైక్ నెంబర్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ ఈ సిచ్యువేషన్లో ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించండి. వీ హ్యావ్ టు మూవ్ ఫాస్ట్. ప్రస్తుతం మీలాంటి స్ట్రాంగ్ విట్నెస్ మా చేతిలో లేదు. ఆ బ్లాస్ట్లో ఎంతో మంది చనిపోయారు. కఫేలో మనుషులు అందరూ. ఎస్, మీరెంతో లక్కీ, అందువల్లే మీరు అక్కడి నుంచి తప్పించుకున్నారు. లక్కీ? అయితే ఆ చోట్లో నా ప్రాణమే విలువైనదా? ఐఎమ్ సారీ, నేను ఆ ఉద్దేశంతో చెప్పలేదు. ఐ మీన్, ఆ నేరం చేసిన నేరస్తుణ్ణి మీరు మాత్రమే ఐడెంటిఫై చేయగలరు. నేను చెప్తున్నది అర్థం చేసుకోండి. కొంచెం లేట్ చేసినా వాళ్ళు ఈ సిటీ నుంచి ఎస్కేప్ అవుతారు. వీ నీడ్ టు గెట్ దెమ్. ఇన్స్పెక్టర్, ఇంకా ఈవిడ మామూలు స్థితికి రాలేదు. ఈవిడ డిశ్చార్జ్ అయిన తర్వాత మీ ఎంక్వైరీ పెట్టుకోండి. షూర్, నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను. ఇప్పుడు నేను వెళ్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. గుడ్ డే. మొహం చిన్నది, గెడ్డ ఉంటుంది. పెద్ద గడ్డమా? అవును, ఎక్కువే. ఆ వ్యక్తి చూడడానికి లావుగా ఉంటాడా, సన్నగా ఉంటాడా? అది చెప్పలేను కానీ మొహం మీద ఘాట్లు లాంటివి ఏమైనా ఉన్నాయా? అది నేను నోట్ చేయలేదు. ఇంతకీ మీరు అతని జుట్టుని గమనించారా? హెయిర్ కర్లీ కాదు, కానీ స్ట్రైట్గానే ఉంది. నాట్ ష్యూర్. సరే, అతని జుట్టు బాగా పొడవుగా ఉంటుందా లేక
కొద్దిగా షార్ట్గా ఉంటుందా? అదే చెప్పానుగా, పొడవైన జుట్టే. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. ఇదోసారి చూడండి. అవును, ఇలాగే ఉంటాడు. సరే, అతని హైట్ ఉజ్జాయింపుగా ఎంత ఉంటుంది? ఆ, నార్మల్ హైటే. త్వరగా దీన్ని కాపీస్ తీసి అన్ని స్టేషన్స్కి పంపించండి. మేక్ ఇట్ ఫాస్ట్. ఎస్ సార్. సార్, ఆ బైక్కి రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదీ లేదు. నేను కూడా అదే అనుకున్నాను. వాడి ఏరియాకి వెళ్తే తెలుస్తుంది. టీ కొట్టు పక్కనే. మీరు ఇక్కడే ఉండండి. రితిక్, మీరు నాతో రండి. ఓకే సార్. ఈ స్కెచ్ తప్ప ఇంకే ఆధారము దొరకలేదా? లేదు సార్. ఏ సంస్థ బాధ్యత వహించలేదు కదా? అప్పుడు స్కెచ్ సరిగ్గా వేయలేకపోయారు సార్. మీరేమనుకుంటున్నారు? అతను ఏమైనా సహాయం చేయగలుగుతాడా? రితిక్, మీరెప్పుడు నెగిటివ్గానే ఆలోచిస్తూ ఉంటారా? అఫ్సల్ బాయ్. నమస్తే సార్. నమస్కారం. 2 టీ పెట్టు. కూర్చోండి సార్. అవ్వదు, కూర్చోండి. పర్వాలేదు. నీకు ఇతను తెలుసా? ఇదేంటో నాకు సరిగ్గా తెలియట్లేదు సార్. ఇంకోసారి చూసి ఆలోచించి చెప్పు. నా లిస్ట్లో కొంతమంది ఉన్నారు, కానీ ఆ నేమ్స్ నోట్ చేసుకోండి. ఇఫ్ యూ డోంట్ మైండ్, ఒక విషయం చెప్తే మీరు కోపడరుగా? ఐ నో దిస్ ఈస్ వెరీ చీజీ స్టేట్మెంట్, బట్ అంటే నేను మిమ్మల్ని మొట్టమొదటిసారి హాస్పిటల్లో కలిశాను కదా, అంతకంటే ముందు మనం ఎక్కడైనా కలుసుకున్నామా? డాక్టర్ ప్రభా, నేను కంపెల్ చేయడం లేదు. రోజు ఎంతో మందిని కలుస్తుంటారు సస్పెక్ట్స్. ఇక మీ ఐడెంటిఫికేషన్ని బట్టే ఈ కేసు ముందుకు సాగుతుంది. పదండి. ఆల్ ఓకే? ఎస్ సార్. డోంట్ వరీ, మనం వాళ్ళకి కనిపించాం. వాళ్ళలో ఎవరినైనా మీరు గుర్తుపడితే నాకు వెంటనే సిగ్నల్ ఇవ్వండి. మీరు ఆ పని చేయగలరుగా? తొందరపడాల్సిన పనేమీ లేదు. ఎంత టైం అయినా తీసుకోండి. ఐదో నెంబర్ వ్యక్తి.
థ్యాంక్స్. ప్రభా క్యాన్ వి మీట్ అగైన్? ఐ మీన్ జస్ట్ ఫర్ కాఫీ, దట్స్ ఇట్. సారీ ఇన్స్పెక్టర్, ఐఎమ్ I రియల్లీ just బిజీ. want to know you better. That's it. I mean, just friends, you know. మీరు మళ్ళీ ఒక చీజీ స్టేట్మెంట్ చెప్పినందుకు నేను చెప్పేది ఒకటే, ఏమైనా చెప్పడానికి ముందు కొంచెం ఆలోచించండి. సీరియస్లీ, మీరు అపార్థం చేసుకోకండి. జస్ట్ ఫర్ ఎ కాఫీ. ఓకే, బాయ్. బాయ్. నో మోర్ వైలెన్స్. ఇది తీసుకో, వీడిని మన రూట్లోకి తీసుకురా. ఎస్ సార్. లక్కీ ఫర్ మీ. ఫిజికల్ పెయిన్ వర్కౌట్ అవ్వదు, మెంటల్ పెయిన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ప్లే. వాడు పక్షిలా ఎగరడం చూడు. అమ్మా, నేను చెప్పేది విను, నాకు ఏ ప్రాబ్లం లేదు. కరెక్ట్ టైంకి తినాలి. నేను సరైన సమయానికి తింటున్నాను. సరే, ఇంకేదైనా విషయం చెప్పారా? లేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఓ అలాగా. అలా అయితే మరి అమ్మా, నేను తర్వాత కాల్ చేస్తాను. హాయ్, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదుగా? ఆ, లేదు లేదు. నేను ఇటువైపే వెళ్తున్నాను, ఒకసారి మిమ్మల్ని కలుద్దామని. టీవీ ఎక్కడుంది? నేను టీవీ చూడను. ఓ ఓకే, లెట్స్ సెలబ్రేట్ విత్ సమ్ వైన్ ఇన్స్టెడ్ ఆఫ్ కాఫీ. ఇది ఏం సంతోషం కోసం? ఓ చెప్తాను. ప్రభా, వాడు నేరాన్ని ఒప్పుకున్నాడు. వాడి గ్రూప్ మెంబర్స్, ఏరియా, పాపులేషన్, అన్ని విషయాలు వాడు మాతో వివరంగా చెప్పేశాడు. నువ్వు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఐఎమ్ రియలీ సారీ. నువ్వని పిలిచినందుకు క్షమించు. No, that's okay. Congrats. అండ్ యు నో వాట్, నాట్ ఓన్లీ దట్, నీకు గుర్తులేదా 3 సంవత్సరాల క్రితం ఇండోర్లో ఒక ప్రైమరీ స్కూల్లో బాంబ్ బ్లాస్ట్ జరగడం? దానికి కూడా వీళ్లే బాధ్యత వహించారు. వీళ్ళు ఇంతవరకు ఎంతో మందిని చంపేశారు. నేనిది నమ్మలేకపోతున్నాను. 53 మంది పిల్లలు బాంబ్ బ్లాస్ట్లో చనిపోయారు. గుర్తుపట్టలేని స్థాయిలో చెల్లాచెదురైపోయారు. ప్రభా 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 ప్రభా, వాట్స్ రాంగ్? నీకు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం ఉంది. ఎందుకని నువ్వు ఈ విషయం డాక్టర్తో చెప్పలేదు? అది వదిలేండి. ఎనీవే, మీకు ఆకలిగా లేదా? నేను వెళ్ళి మన ఇద్దరికి కుక్ చేసి వస్తాను. వద్దు, నీకు శ్రమ వద్దు. మనం బయట నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకుందాం. అంటే ఆవిడ చిన్న వయసులో జరిగిన ఏదో ఒక బ్యాడ్ అనుభవం ఆవిడ మనసులో బాగా పాతుకుపోయింది. కానీ దీన్ని ఖచ్చితంగా ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేయగలుగుతాం. కానీ మీరు చూసిన ఆ నొప్పి
ఒక సిమ్టమ్ మాత్రమే. సో దీనికి ట్రీట్మెంట్ ఏమిటి డాక్టర్? ట్రీట్మెంట్ పాసిబుల్, కానీ దీనికి ఒక మంచి సైకాట్రిస్ట్ అడ్వైస్ అవసరం. దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేయచ్చు. ఆవిడ అడ్వైస్ ఇలాంటి పేషెంట్కి ఖచ్చితంగా కావాలి, నాలాగా. ఆ, అయితే తనని తీసుకువెళ్తే? నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, హీస్ హిప్నోథెరపిస్ట్. ఖచ్చితంగా వాడు మనకి హెల్ప్ చేయగలుగుతాడు. డాక్టర్ మాలిక్, మేము మిమ్మల్ని కలవడానికే వచ్చాం. ఈ స్థితిలో మీరు తనకేమైనా హెల్ప్ చేయగలరా? ఎలాంటి వైలెన్స్ చూసినా విన్నా కూడా చాలా అప్సెట్ అయిపోతుంది. మామూలుగా అస్సలు ఉండట్లేదు. ఆ తర్వాత ఏం చేస్తుందో తనకే తెలియట్లేదు. ఈ కేస్ చాలా కష్టమైంది. కేస్ డీటెయిల్స్ తెలియకుండా నేను ఏ విషయం ఖచ్చితంగా చెప్పలేను. అదేంటంటే ఓవర్ స్ట్రెస్ వల్ల కూడా ఈ విధంగా జరగచ్చు. చిన్నప్పుడు జరిగిన విషయాలు ఏవైనా ఇప్పుడు బాధ పెడుతుండొచ్చు. ఖచ్చితంగా తనకి మీ సాయం కావాలి. డాక్టర్, ఈ హిప్నోసిస్ థెరపీ చేస్తే కోల్పోయిన తన పెయిన్ఫుల్ మెమరీస్ అన్ని తిరిగి వస్తాయా? ఒకవేళ తనకి నొప్పి తగ్గే అవకాశం ఉంది, మళ్ళీ గుర్తొచ్చే అవకాశం అస్సలు లేదు. తీసుకోండి. థ్యాంక్ యూ. ఆ, ప్రభా మీకేమవుతుంది? జస్ట్ ఫ్రెండ్. అన్నట్టు డాక్టర్, ఈ హిప్నోసిస్ థెరపీ చేస్తున్నప్పుడు తనకేమైనా పెయిన్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉంటాయా? గుడ్ ఫ్రెండా? అలాంటిదేం లేదు. హిప్నోథెరపీ యాక్చువల్లీ హెల్ప్స్ రిలాక్స్ ఎవ్రీ టిష్యూ ఆఫ్ యువర్ బాడీ అండ్ మైండ్. అంటే కొన్ని బాధలు లోతుల్లో దాగి ఉంటాయి. ఒకవేళ అవి బయటకు వచ్చినప్పుడు ఆమెలో ఎన్నో రకాల మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. అప్పుడు మెంటల్ పెయిన్ మాత్రమే కాదు, ఫిజికల్ పెయిన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. యాజ్ ఎ స్ట్రెస్ బస్టర్ ఈవెన్ ఫర్ చైల్డ్ బర్త్. అంటే దాని అర్థం దర్ ఈస్ హోప్, రైట్? హోపా? ఎస్, ఆల్వేస్. కానీ ట్రీట్మెంట్ తర్వాతే ఏమైనా చెప్పగలం. ఒకటి మాత్రం నిజం, నేను చెప్పేదాన్ని మీరు అంగీకరిస్తారు. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కానీ ప్రభా అందుకు మనకు కోఆపరేట్ చేయాలి. అప్పుడే మన పని ఈజీగా అవుతుంది. సరే, ఆమెతో నేను మాట్లాడతాను. ఆమె బాధ ఏంటో తెలుసుకుని ఆ తర్వాత అవసరమైతే మనం థెరపీ ట్రై చేద్దాం. సారీ సార్, నేను వెళ్ళలేను. ఏం ప్రభా, డాక్టర్ మాలిక్ గారి అపాయింట్మెంట్ దొరకడం అంటే అది చాలా కష్టం. నేను ఎక్కువసారి రిక్వెస్ట్ చేసి మరీ అపాయింట్మెంట్ తీసుకున్నాను. మీరు నా కోసం చాలా కష్టపడుతున్నారు సార్, కానీ ఇది నా పర్సనల్ ప్రాబ్లం, నేను చూసుకుంటాను. ప్లీజ్ డోంట్ మైండ్ సార్. హలో మేడం, కళ్ళు ఎక్కడ పెట్టుకుని వస్తున్నారు? కొంచెం జాగ్రత్తగా క్రాస్ చేయండి. మీకు చావడానికి నా బండి దొరికిందా? హాయ్ అనూప్. ఏంటి ఇప్పుడా? ఎక్కడ? అనూప్,
అనూప్, ఏంటిదంతా? స్వీపర్, డెకరేటర్, షెఫ్ అట్ యువర్ సర్వీస్. యూ కెన్ విష్ మీ నౌ. వాట్? ఈరోజు మీ బర్త్డేయా? అరే కాదు, కొద్ది రోజులుగా నేను కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఉన్నాను. ఇప్పుడు చివరికి అది సాల్వ్ అయింది. ఆఫ్ కోర్స్ ఈ రోజు నా బర్త్డేనే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ? ఇట్స్ ఎ హ్యాపీయెస్ట్. ఐఎమ్ సెలబ్రేటింగ్ విత్ యూ. ఇప్పుడు మనం కొంచెం షాంపియన్ తీసుకుని సెలబ్రేట్ చేసుకుందాం. టరం టరం టరరరం టరం 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 టరరరం టరం టరం టరరరం టరం 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 టరరరం టరం. అనూప్, ప్లీజ్ స్టాప్ వేస్టింగ్ యువర్ టైం. ప్రభా, ఐఎమ్ నాట్ రెడీ ఫర్ అ రిలేషన్షిప్. నువ్వేమీ దాచిపెట్టదు ప్రభా. నువ్వు విచారిస్తోంది నన్ను కాదని నాకు బాగా తెలుసు. కాన్స్టెంట్లీ సర్చింగ్. నాకది మొత్తం కనిపించదు. అప్పుడప్పుడు కళ్ళు మాత్రమే కనిపిస్తాయి. తెలిసినట్టు కళ్ళు, జస్ట్ 2 eyes. నన్ను ఫాలో చేశారు, కానీ నాకు తెలీదు. ఐ హ్యావ్ టు లీవ్ నౌ. మేము డాక్టర్ సన్గుప్తాను కలవడానికి వెళ్ళాం. వాట్? ఆ తర్వాత మేము డాక్టర్ మాలిక్ని కూడా కలిసాం. ఆయన ఎంతో మందికి హెల్ప్ చేశారు. నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు. అంటే మీరందరూ కలిసి ప్లాన్ చేశారా? నేను పిచ్చిదానని కదా మీరందరూ అనుకుంటున్నారు. పర్వాలేదు, అలాగే అనుకోండి. బట్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. షిట్. ప్రభా, నువ్వు ఒక మెచ్యూర్డ్ డాక్టర్వి. నీ సమస్య ఏంటో నీకు తెలీదా? నువ్వు ఇలా ప్రవర్తిస్తూ ఉంటే ఇది జీవితంలో ముగింపు లేని సమస్యగా మారుతుంది. అర్థం చేసుకో. నాకు తెలుసు, చెప్పడం తేలికే, కానీ నువ్వు దీన్ని ఒక్కసారి ట్రై చేసావంటే జస్ట్ వన్స్ మాకు ఛాన్స్ ఇవ్వు. బికాస్ ఐ థింక్ ఐ లవ్ యూ. నేను ఇలా చూడడం నా వల్ల కాదు ప్రభా. ప్లీజ్ ప్లీజ్. నా పేరు డాక్టర్ కేశవ్. నమస్కారం. ప్లీజ్ కమ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఫెసిలిటీని తయారు చేసింది అబ్నార్మల్ క్రిమినల్స్ కోసమే. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు, అట్ ద సేమ్ టైం చాలా నీచమైన వాళ్ళు, అందుకే ఇంత సెక్యూరిటీ. మీకు ఈ ప్లేస్ ఇంపార్టెన్స్ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. యా. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్. అవును, మీరు సీరియల్ కిల్లర్స్ గురించి రీసెర్చ్ చేస్తున్నారు కదా? అవును. మా పేషెంట్ ఒకరిని ఇంటర్వ్యూ చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు కదా, నిజమేనా? ఓకే, రండి. ప్రభా, ఇప్పుడు ఇక్కడ లంచ్ బ్రేక్, మీరు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది.
ముందుగా ముఖ్యంగా ఈ ఫామ్ని చూసారా? దీన్ని ఫిల్ చేసివ్వండి. నేను ఇంటర్వ్యూ చేయబోతున్న మనిషి గురించి నాకు మొత్తం డీటెయిల్స్ కావాలి. ముఖ్యమైన ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి, కానీ వాళ్ళ గురించిన ట్రీట్మెంట్ వివరాలని మీకు నేను చెప్పలేను, ఎందుకంటే అది చాలా సీక్రెట్. ఓకే, మీరు కాఫీ టీ అయినా తీసుకుంటారా? నో థ్యాంక్స్. తొమ్మిది 8 7 4 3. ఇప్పుడు మనం నీ గతంలోకి వెళ్తున్నాం. ఇప్పుడు గతంలో నువ్వు పడ్డ కష్టాల గురించి ఒక్కసారి ఆలోచించు. అవే నిన్నిప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. నేనిప్పుడు 3 కౌంట్ చేసేసరికి నువ్వు ఆ సిచ్యుయేషన్లో ఉంటావు. 1 2. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? క్లాస్ రూమ్లో. ఇప్పుడు నీ వయసు ఎంత? 13 ఏళ్ళు. సంపూర్ణ రాయ్ 78. సెకండ్ పొజిషన్లో అనిరుద్ 84. ఈసారి కూడా క్లాస్ ఫస్ట్ ప్రభానే వచ్చింది. ప్రభా, నీకొచ్చిన మార్క్స్ 89. ప్రభా, ప్రభా, ఏమైంది? నాకు ఏమీ కనిపించట్లేదు. ప్రభా, కామ్ డౌన్, కామ్ యువర్ సెల్ఫ్. నేనిప్పుడు 3 లెక్క పెట్టేలోగా యూ విల్ కమ్ బ్యాక్ టు ప్రెజెంట్. నువ్వు గాఢమైన నిద్రలోంచి బయటికి రాబోతున్నావు. 1 2 3. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. ఈ రోజుకి ఇది చాలు. తర్వాతి సెషన్లో మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. యు ఆర్ డూయింగ్ గుడ్ ప్రభా. షబు షజీ పాల్ పుట్టింది 1956లో. ఆ కాలంలో పెద్ద రైతు కృష్ణకాంత్ పాల్ కొడుకు. ఈయన చాలా బ్రిలియంట్ స్టూడెంట్, అన్నిట్లోనూ నంబర్ 1. అన్మ్యారీడే, చుట్టాలతో ఇతనికి ఎలాంటి కాంటాక్టు లేదు. వీడి మొదటి హత్య చేసింది వాడి 18వ ఏట. అలా ఒక్కొక్కటిగా చేయడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత 1886లో అతన్ని అరెస్ట్ చేశాం. ఆ తర్వాత జైల్లో వాడు 8 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత కోర్టు వాడికి ఆయిల్ దండన ఇచ్చింది. అంతకన్నా ఇంకే డీటెయిల్స్ లేవు. ఆ మనిషి హత్య చేసేటప్పుడు ఎటువంటి ప్యాటర్న్ ఫాలో చేయలేదా? నేను చెప్పింది కరెక్టేనా? కరెక్ట్. వెరీ స్ట్రేంజ్. రికార్డ్స్ అని చూస్తుంటే ఒక్కొక్క సీరియల్ కిల్లర్కి ఒకే ప్యాటర్న్. మెచ్యూర్డ్ కిల్లింగ్, విక్టిమ్ ప్రొఫైల్ అప్డేట్స్. ఇతను చాలా వెరైటీగా చంపుతున్నాడు. లేనోడు ఉన్నోడన్న తేడా లేదు. జాతి మతం గురించి అసలు పట్టించుకోడు. అంటే వాడు హత్య చేసేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పేది మీకు అర్థమైందా? అర్థమైంది, కానీ ఆ మనిషి ఎందుకు ఈ హత్యలన్నీ చేశారని మనం కనిపెట్టలేము కదా. నో. మనం ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో వాళ్ళ సీక్రెట్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందా? నేను మీకు ముందే చెప్పాను, ఇది చాలా సీక్రెట్ అని. ఇది జరిగి దాదాపు 20 సంవత్సరాలు దాటింది. బయట ఎవరికీ ఏమీ తెలీదు. వాడిని కలవడానికి వచ్చింది వాళ్ళ లాయర్ మాత్రమే. అది కూడా సంవత్సరం దాటింది. ఒక 4-5 సార్లు వచ్చుంటారు. ఆ తర్వాత మీరే. వేరే ఎవరు అతన్ని కలవడానికి రాలేదు. ఆ మనిషి ఎలా ఉంటాడు? అంటే ఐ మీన్ అతని బిహేవియర్, అతను మాట్లాడే తీరు, ఇవన్నీ. బాగానే మాట్లాడతాడు. ఎప్పుడు చూసినా ఏదో ఒక బుక్ చదువుతూ ఉంటాడు. జైల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని కరెక్ట్గా ఫాలో అవుతాడు. ఒక మోడర్న్ జైలుకి అది అంతే. కానీ
వాడి గాఢమైన మనసులో ఒక నీచమైన హంతకుడున్నాడు. మీకు అర్థమేంటుంది అనుకుంటాను. వాడు చాలామందిని చంపేశాడు. నాకు తెలుసు. 89. నువ్వు ఎక్కడున్నావు ప్రభా? పార్క్లో. ఇప్పుడు నీ వయసు ఎంత? 4 ఏళ్ళు. నువ్వు ఇప్పుడు అక్కడ ఏం చూస్తున్నావు? నేను ఆడుకుంటున్నాను. అమ్మా నాన్న నన్ను పార్క్కి తీసుకొచ్చారు. కొంతమంది అబ్బాయిలు ఫుట్బాల్ ఆడుతూ చాలా అల్లరి చేశారు. నేను చాలా టైర్డ్ అయిపోయాను. నేను నుంచోలేని పరిస్థితి. సడన్గా నాకెందుకు కామ్ డౌన్. మెల్లగా శ్వాస తీసుకో. ప్రభా, నువ్విప్పుడు నీ గతంలోకి తిరిగి వెళ్ళబోతున్నావు. ఇప్పుడు 3 లెక్క పెడతాను. 1 2 3. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? డాక్టర్ ప్రభా మిమ్మల్ని చూడడానికి రెడీగా ఉన్నాడు. నువ్విప్పుడు ఎక్కడున్నావు? ప్రభా, ఆ చోటు ఎక్కడుంది? ఇప్పుడు నీ వయసు ఎంత? 17. ఏ సంవత్సరం? 1529. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? షమ్రాపూర్లో, ఎథోపియా. నువ్వు అక్కడ ఏం చూస్తున్నావు? యుద్ధం జరుగుతుంది. నేను ఒక ఎథియోపియన్ సోల్జర్ని. నా పేరు అబీ మాలిక్. నన్ను చుట్టూ శవాలే ఉన్నాయి. ఇప్పుడు నేను 3 లెక్క పెడతాను. నువ్వు మళ్ళీ ఆ గతంలోకి తిరిగి వెళ్ళగలగాలి. 1 2 3. ఏ సంవత్సరం? 1531. పరిస్థితుల్ని కాస్త వివరంగా చెప్పగలవా? నేను అన్నోక్యాలోనే ఉన్నాను. అక్కడ ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. వేల మంది సోల్జర్లు చుట్టూ ఉన్నారు. అణుగుండుల్ని విసురుతున్నారు. ఒకటి నా పక్కనే పడింది. ఆ అణుగుండు నా థెరపీ ట్రై చేద్దాం. ఇప్పుడు నువ్వు నీ శరీరాన్ని వదిలి కొంచెం బయటికి రావాలి. ఇప్పుడు నువ్వేం చూస్తున్నావు? నేను నా డెడ్ బాడీని చూస్తున్నాను. నా హస్బెండ్ నాకంటే ముందు చనిపోయారు. ప్రభా, ఇప్పుడు నువ్వు ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్ళాలి. అక్కడ నీకు ఒక స్టైర్ కేస్ కనిపిస్తుంది. నువ్వు దాని పైకెక్కాలి. అక్కడ ప్రకాశవంతంగా వెలుగుతున్న ఒక లైట్ నీకు కనిపిస్తుంది. అలాగే వెళ్తూ ఉండు. తరువాతి జీవితంలోకి నువ్వు నెమ్మదిగా ప్రవేశించాలి. ఇప్పుడు నువ్వు నీ తరువాతి జన్మలోకి ప్రవేశించావు. బాగా రిలాక్స్ అవ్వు. నేను 3 లెక్క పెట్టేలోగా ప్రస్తుతం ఈ జీవితంలో ఒక అద్భుతమైన రోజులోకి వెళ్ళబోతున్నావు. 1 2 3. ఇప్పుడు ఇది ఏ సంవత్సరం? 1954. నీ పేరేంటి? సుబీర్ దాస్. ఇప్పుడు నీ వయసు ఎంత? 36 ఏళ్ళు. నీకక్కడ ఏం కనిపిస్తోంది? కలకత్తాలో ఉన్న మా ఇంటి గార్డెన్లో అక్కడ ఆడుకుంటున్న ఒక పిల్లవాడిని ఫోటో తీస్తున్నాను. నేను 3 లెక్క పెట్టేలోగా నువ్వు నీ జీవితంలో చివరి ఘట్టానికి వస్తున్నావు. 1 2
3. ఇది ఏ సంవత్సరం సుబీర్? 1986. అప్పుడు నీ వయసు ఎంత? 68. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఏం చూస్తున్నావు? నా స్నేహితుడి ఇంట్లోంచి నేను అప్పుడే బయలుదేరాను. మిడ్ నైట్ సడన్గా కామ్ డౌన్ సుబీర్. నువ్వు నీ శరీరాన్ని వదిలిపెట్టి త్వరగా పైకొచ్చేయి. నువ్వు అక్కడ ఏం చూస్తున్నావు? నా ఒళ్ళు అక్కడే కింద పడిపోయింది. ఎవరో నా ఒంటి మీద చేయి వేసేదో చేస్తున్నారు. మెల్లగా మెల్లగా కళ్ళు తెరువు ప్రభా. మీరు లోపలికి వెళ్ళడానికి ముందు నేను మీకు వార్నింగ్ ఇస్తాను. వాడేం చెప్పినా వాడి మాటలు నమ్మి వాడి దగ్గరికి మీరు అస్సలు వెళ్ళకూడదు. అర్థమైందా? లోపల రూమ్లో నేను ఒక లైన్ మార్క్ చేశాను. దాన్ని మీరు క్రాస్ చేయకూడదు. ఈయన మీ సేఫ్టీ కోసం మీతో పాటు ఉంటారు. ఏదైనా అర్జెంట్ అయితే నన్ను పిలవండి. ఓపెన్ చేయి. నేను మళ్ళీ చెప్తున్నాను, దగ్గరికి వెళ్ళకండి. వాడు చాలా దారుణమైన వాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మొత్తం చూడండి. నేను చెప్పింది అర్థమైంది కదా? ఇలా చూడు, ఈవిడ పేరు డాక్టర్ ప్రభా. నేను కలవడానికి కోసం వచ్చారు. ఆవిడ నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతారు. దయచేసి నువ్వు కోఆపరేట్ చేయి.
హలో, నేను డాక్టర్ ప్రభా బెనర్జీ, సైకాట్రిస్ట్. నేను ఒక రీసెర్చ్ చేస్తున్నాను. మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాను. ముందుగా నేను మీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. మీ సమయాన్ని నాకు కేటాయించినందుకు మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్పచ్చు. హలో, వాడు ఇలాగే అప్పుడప్పుడు పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడైతే 90ని గీశాడో వాడు వాడినే మర్చిపోతాడు. వాడు మా దగ్గర కూడా ఇలాగే చేస్తాడు. డోంట్ వరీ, మీరు రేపు కూడా ఇదే టైంకి రండి, ట్రై చేద్దాం. ప్రభా, నువ్వు చూస్తున్న విషయాలు నీకు గుర్తున్నాయా? అన్నీ క్రిస్టల్ క్లియర్గా ఉంది. అంటే అదే నీ పాస్ట్ లైఫా? నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? వెరీ లైట్ సార్, ఓ వెరీ పీస్ఫుల్. ప్రభా, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ థెరపీ మనుషుల గురించి తెలియని కొన్ని విషయాల్ని వెలుగులోకి తీసుకొస్తోంది. దాన్ని విజ్ఞానంతో వివరించలేము. డాక్టర్, మీకు తెలుసు కదా, మెడికల్ సైన్స్ దీన్ని ఎప్పటికీ అంగీకరించదు అని. ఇది పూర్వజన్మ జీవితం కాదని వాళ్ళంటున్నారు. జ్ఞాపకాలు ఎప్పుడు క్రిప్టమ్నేసియా, అంటే అయోమయంతో కూడిన కొన్ని కష్టమైన విషయాలు. దీని అర్థమయ్యేలా ఒక్క మాటలో చెప్పాలంటే ఒక వ్యాధిగ్రస్తుడి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్, లేదంటే థెరపిస్ట్ ఇచ్చే ఇంపోజ్డ్ ఇన్స్ట్రక్షన్స్. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉండడం వల్లే ఊహాలోకం క్రియేట్ అవుతోంది. నాకు ఇప్పుడే గుర్తొచ్చింది, లండన్లో ఉన్న గ్రాండ్ మ్యాగజైన్లో దీని గురించి చాలా క్లియర్గా రాశారు. మీరు పేషెంట్ తాలూకు బ్రెయిన్ని వాష్ చేస్తున్నారు. మీరే స్వయంగా చూస్తున్నారు కదా, నేను తన విషయంలో అలాంటిదేమీ చేయలేదు కదా, గైడ్ చేశాను అంతే. అంటే మనం అందరము కూడా మళ్ళీ జన్మిస్తామని దీని అర్థమా? అది నిజం కాదు. మన ఆత్మ, ఐ మీన్ సోల్, హిందూ బౌద్ధ మతాల్లో మరుజన్మ గురించి, కర్మను గురించి వివరంగా తెలియజేశారు. జననం మరణం అనేవి చెప్పాలంటే ఒక చక్రం లాంటివి. దిస్ ఈస్ అమేజింగ్. ఈ రోజు నేను దీన్ని కళ్ళారా చూడకపోయి ఉంటే నేను అసలు నమ్మేవాడిని కాదు డాక్టర్. కర్మ అనే సిద్ధాంతాన్ని నమ్ముతావా? అది ఇంకేమీ కాదు, పెయిన్ ఆఫ్ ఐఓయూ స్లీప్స్. అర్థం కాలేదు కదా? నేను వివరంగా చెప్తాను. నువ్వు ఏదో ఒక జన్మలో ఎన్నో మంచి పనులు చేశావు, కానీ దానికి ఫలితాలు ఊహించినంతగా రాలేదు. ఏదో ఒక కారణం వల్ల నువ్వు వాటిని పొందలేకపోయావు. ఇన్ యువర్ కేస్ ప్రభా, దారుణమైన హత్య. అప్పుడు నీ గత జన్మలో ఉన్న కోపం, ఆవేశం అన్నీ తర్వాతి జన్మలో కొనసాగుతాయి. అంటే ఐఓయూ స్లీప్స్ దట్ నీడ్ టు ఫుల్ఫిల్. అలా అయితే మనం ఇప్పుడు చూసిన విషయాలన్నీ మనకెలా యూస్ఫుల్గా ఉంటాయి డాక్టర్? సరే, అర్థమయ్యేలా చెప్తాను. తన ప్రధానమైన సమస్యల గురించి ఎవరు మాత్రం కనిపెట్టగలుగుతారు? అది కేవలం కల మాత్రమే కాదు, చెప్పాలంటే అవి నిజమైన విషయాలే. అవి సాధ్యమయ్యే అవకాశాలున్నాయి. అతను 89 నెంబర్ను చూసినప్పుడు భయమేస్తోంది. ఊహించని సంఘటనలను ఎదుర్కొన్నప్పుడు శ్వాస అందనట్టుగా ఉంటుంది. ఇది యాక్చువల్గా
పోయిన జన్మ తాలూకు ఇంప్రెషన్. ఎలా అంటే నోట్బుక్లో రాసేటప్పుడు రెండో వైపు కనిపించే ఇంప్రెషన్ లాంటిదే ఇది కూడా. చెప్పాలంటే ప్రభా ఇప్పుడు ముందు కన్నా బెటర్గా ఉంది. 100% ఓకే అని మాత్రం నేను చెప్పలేను. ఇప్పుడు మనం కరెక్ట్ రూట్లోనే వెళ్తున్నామని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ఏమైంది ప్రభా? హోప్ఫుల్లీ. థ్యాంక్ యూ సార్. డోంట్ థ్యాంక్ మీ. ఆయనకి చెప్పండి, ఆయన మంచి మనసుకి చెప్పండి. థ్యాంక్ యూ. అనూప్, ఐ నీడ్ యువర్ హెల్ప్. ఎనీథింగ్. ఐ నీడ్ టు ఫైండ్ మై నైట్ మ్యాన్. రాత్రి పగలను చూడకుండా చాలా ఇబ్బంది పెడుతోంది. లాస్ట్ నైట్ నార్త్ కోల్కతాలో సుబీర్ అనే 68 సంవత్సరాల వయసున్న ఒక వ్యక్తి డెడ్ బాడీ దొరికింది. ఆయన తలని గొరిగేసి ఆ తల మీద 89 అని రాయడం జరిగింది. అదే ఫైల్లో ఉంది. చూడు ప్రభా, సుబీర్ దాస్. ఇంకో విషయం కూడా ఉంది. The number killer's day's number. Sabbar Seji Paul, owner of the KP Group of companies, has been arrested and charged with cold-blooded murders of 88 people, whose bodies were recovered by the police. He was suffering from high fever and stalking with next victim when an alert call from a lone stand him get away. The local... చెప్పు రితిక్. వాట్? వెరీ గుడ్. ఆ తర్వాత నువ్వు ఆ ఇన్స్టిట్యూట్ పేరు, అడ్రస్ వెంటనే నాకు పంపించు. గుడ్ జాబ్. బాయ్. ప్రభా, ఈజ్ అలైవ్. సబీర్ సాచి పాల్ ఇంకా ప్రాణాలతోనే ఉన్నారు. లుక్ మిస్టర్ పాల్, మాట్లాడడం ఇష్టం లేకపోతే మరెందుకు మీట్ చేద్దాం అన్నారు? మీరు ఎప్పుడు మాట్లాడాలనుకుంటున్నారో అప్పుడు డాక్టర్కి ఒక కబురు చెప్పండి. 90 ఆ సంవత్సరంలో మొదటి రోజు ఒక శుక్రవారం. అప్పుడు నీ వయసు ఎంత? ఏంటి? పంతొమ్మిది 1990లో నీ వయసు ఎంత అని అడిగాను. రెండేళ్ళు. రెండు కళ్ళు. ఆ వయసులో అవి చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి. 1990 25th జనవరి నార్త్ ఈస్ట్లో ఉండే బ్యాంక్ స్ట్రీట్ తుఫానులో 97 మంది చనిపోయారు. 97 4th మే 1990 ఆంధ్రాలో వచ్చిన సైక్లోన్లో 967 మంది చనిపోయారు. 967 లక్షలాది జీవరాశులు చనిపోయాయి. 1990 21st జూన్ ఇరాన్లో వచ్చిన భూకంపం వల్ల ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయి 700 మంది చనిపోయారు. నన్ను అడిగితే 1000 మందికి పైనే చనిపోయి ఉంటారు. ఈ ప్రపంచంలోని అతి గొప్ప హంతకుడు ఎవరో తెలుసా? ఈ భూమి. ఈ 90 అనేది భూమి యొక్క పర్ఫెక్ట్ నంబర్. పర్ఫెక్ట్. 90 degreesని మనం రైట్ యాంగిల్ అని చెబుతాం. ద రైట్ యాంగిల్. నేనే మీకు ఆల్రెడీ చెప్పాను కదా,
నేను ఒక సైకాట్రిస్ట్ అని, సీరియల్ కిల్లర్స్ గురించి రీసెర్చ్ చేస్తాను. మీ మీ కుటుంబం గురించి చెప్తారా? బోర్డర్. ఏంటి? అంటే హద్దు, ఒక గోడ. ఆ హద్దు దాటితేనే పోరు జరుగుతుంది. అది దాటకూడదని అందరూ చెబుతూ ఉంటారు. సరేనా? మీ మొదటి ఈరోజు వద్దు ప్లీజ్. కడుపు నిండుగా చేపల పులుసుతో అన్నం తిన్న తరువాత బాగా నిద్రొస్తుంది. మిగతా విషయాలు రేపు ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది కదా. ఓ షిట్. డాక్టర్ ప్రభా, సైకియాట్రిస్ట్. యు ఆర్ లేట్. కూర్చో కూర్చో, త్వరగా కూర్చో. మనం మొదలు పెడదామా? మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్పగలరా ప్లీజ్? ఫ్యామిలీ చెప్తాను. నేను పుట్టినప్పుడే నా తల్లి మరణాన్ని చూశాను. నేను పుట్టగానే ఆమె శాశ్వతంగా చనిపోయింది. మా అమ్మ గురించి నేను చాలా విషయాలు విన్నాను. బాగా పెయింటింగ్ వేస్తారు, బాగా వంట చేస్తారు అని. కానీ మా అమ్మ చేతి వంట తినే అదృష్టం నాకు లేదు. అన్నీ ఫాదరే చూసుకున్నారు. మా నాన్న గురించి చెబుతాను. మా నాన్న పేరు కృష్ణకాంత్ పాల్. ద రిచ్, ప్రౌడ్ అండ్ సక్సెస్ఫుల్ ఓనర్ ఆఫ్ కేపీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్. ఆ కాలంలో టాప్ బిజినెస్ మ్యాన్. మా కుటుంబ ఆచారం అనుకుంటాను, ప్రతి విషయంలోనూ ముందు వరుసలో ఉండాలి అని. ఇంజనీరింగ్లో అన్ని ఎగ్జామ్స్లోనూ నేనే ఫస్ట్ ర్యాంకులో ఉండేవాడిని. ఇంజనీరింగ్లో టాప్ 1 స్టూడెంట్ తెలుసు. మరెందుకు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయలేదు? 18 7 అనేది తొందరపడే వయసు కదా. నా 18వ ఏట హార్ట్ అటాక్తో మా నాన్నగారు చనిపోయారు. ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. ఆ తరువాత నాన్నగారి బిజినెస్ చూసుకోవడం మొదలుపెట్టాను. మా నాన్నగారి పేరు ప్రతిష్టల్ని పాడు చేయకూడదు కదా. దట్స్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్. మీరు చేసిన మొదటి హత్య బాడీ కనిపించలేదు. దాని గురించి చెప్పగలరా? అసలు మీరు ఎందుకు మొదటి హత్య చేశారు?
నేను గంగోత్రి వెళ్ళాను మా నాన్న భస్మాన్ని నదిలో కలపడానికి. చేతిలో భస్మాన్ని ఉంచుకుని గంగా నది వైపు నేను వెళుతున్నప్పుడు నాన్నగారితో గడిపిన జ్ఞాపకాలు నన్ను చాలా ఇబ్బంది పెట్టాయి. అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఏదేదో చెబుతూనే వెళుతున్నారు. తీసుకున్న భస్మం నా చేతిలోనే ఉంది. నాన్నగారు ముందు వెళ్ళిపోతూనే ఉన్నారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నన్ను చేపలు పట్టమన్నారు. ఈ లాజిక్ నాకు కొంచెం విచిత్రంగా అనిపించింది. నాతో ఆయన వాగ్వాదం మొదలుపెట్టారు. ఇదంతా స్టూపిడ్ కదా. నాన్నగారి బూడిద నా చేతిలో ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చాలా విషయాలు చెబుతూనే ఉన్నాను. నేను మళ్ళీ 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 చెబుతూనే ఉన్నాను. నా బుర్రలోకి ఎక్కించుకోవడానికి ఎంతగానో ప్రయత్నం చేశాను. నేను అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ నీళ్ల దగ్గరకు వెళ్ళాను. నేను దాన్ని నీళ్లలో కలపడానికి ప్రయత్నించాను, కానీ నా వల్ల కాలేదు. నేను ఊరికే తమాషా చూశాను. ఆ రూపం కొద్ది కొద్దిగా నీళ్ల లోపలికి వెళ్ళిపోతూనే ఉంది. నేను భయపడిపోయాను. చాలా భయపడ్డాను. భయమా? మరి భయపడకుండా? అది ఫస్ట్ టైం కదా. బాగా భయపడ్డాను. ఈ రోజుకి ఇది చాలు. మీరు బయలుదేరండి. ఇక నువ్వు బయలుదేరచ్చు. నేను కూడా. ఐఎమ్ సారీ ప్రభా, నేను ఈ వారం కొంచెం బిజీగా ఉంటాను. కావాలంటే నెక్స్ట్ వీక్ కలవడానికి అపాయింట్మెంట్ ఇస్తాను. నెక్స్ట్ వీక్ రండి. నెక్స్ట్ వీకా? ఓకే, థ్యాంక్స్. ఆయన అడ్వకేట్ పేరేంటో చెప్తారా? అనిరుద్ సేన్. కావాలంటే ట్రై చేసి చూడండి. ఓకే, థ్యాంక్ యూ. ఇట్ వాజ్ సో స్ట్రేంజ్. చాలా ఆశ్చర్యంగా ఉంది. ద ఫీలింగ్ వెన్ ఐ సా హిమ్. నేనది చూశాను. ఆయన 2 కళ్ళు. ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరికిందా? ఆయన ఎక్కువగా ఏమీ చెప్పలేదు, కానీ ఏవేవో చెప్పడానికి ట్రై చేస్తున్నారు. కొంచెం డిస్ప్రీచ్, కొంచెం ఇరిటేట్, బట్ హీఈస్ వెరీ షార్ప్. షార్ప్ అయినందువల్లే కదా హత్య చేశాడు. 11 సంవత్సరాల్లో 81 హత్యలు నీట్లీ, అది ఏ ఎవిడెన్సు వదలకుండా. ఫర్ దట్ యు నీడ్ ఎ లాట్ ఆఫ్. వాడి కిల్లింగ్ మెథడ్స్ ఎంతో విచిత్రంగా ఉన్నాయి అండ్ అఫ్ కోర్స్ ఇన్నోవేటివ్. ఇలా చూడు, 10 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయికి విషపూరితమైన పువ్విచ్చి ఆమెను చంపేశాడు, అది ఫుడ్లో మిక్స్ చేసి. దిస్ గై ఈస్ అమేజింగ్. ద ఓన్లీ కామన్ థింగ్ వాస్ హిస్ సిగ్నేచర్. చనిపోయిన శవాలపైన ఈయన ఒక సిగ్నేచర్ ఉంటుంది, ది నంబర్. అండ్ నాట్ ఓన్లీ దట్, పోలీసులకి ప్రతి విక్టిమ్ డెడ్ బాడీ దొరికింది. ఐడెంటిఫై చేయడం తేలికైపోయింది. హీ వుడ్ మేక్ ఆల్వేస్ షూర్ ఆఫ్ దట్. కానీ ఇంతవరకు అతను ముందుగా చంపిన విక్టిమ్ బాడీ ఇంకా దొరకలేదు. అదొక యాక్సిడెంట్ అని ఆ రోజు కోర్టులో చెప్పారు. 1974 గంగోత్రికి దగ్గరలో ఎక్కడో. ఆ కేసుని సాల్వ్ చేశాను. సరే, అది వదిలే. రెండో హత్య ఎప్పుడు చేశారు? 1975. దట్ వాస్ ప్లాన్డ్. ఆయనకి 19 ఏళ్ళు. తర్వాత మనిషి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారా? I did. హీ యూస్ టు ప్రైజ్ ద ఫాదర్ అ లాట్. ఆయనకి నాన్నగారంటే చాలా ఇష్టం అనుకుంటా.
వ్యక్తుల్లోనే ఆయనకి నచ్చినది వాళ్ళ నాన్నగారు మాత్రమే అనుకుంటా. అనూప్, ఇంకొక హెల్ప్ కావాలి. ఆజ్ఞాపించండి. ఆయనకొక లాయర్ ఉన్నారు, అనిరుద్ సెన్ ఆఫ్ సన్ మైటీ లాఫ్. ఆయన్ని మనకు కనిపెట్టవంటే ఈయన గురించి డీటెయిల్స్ మనకి ఇంకా ఈజీగా దొరుకుతుంది. ఇది ఒక రైట్ హ్యాండ్ ఆట మేడం. ఓకే, టెల్ మీ, అక్కడికి ఎప్పుడు వెళ్తున్నావు? ఎల్లుండా. "89 cold-blooded murders. Why?" హోంవర్క్ అంతా చేసి వచ్చావా? సరే వదిలే. ఈరోజు చాలా తొందరగా వచ్చావు. నువ్వు ఎందుకని సైకాలజీ చదివావు? మనుషుల గురించి తెలుసుకోవడం అనేది ఒక ఫ్యాషనిజమే. అందువల్ల నా ఫ్యాసినేషన్ నెంబర్ చూస్తే స్పెషల్లీ నెంబర్ 1 న్యూమరాలజీ తెలుసా? నెంబర్ 1 సిగ్నిఫై లీడర్, ambition for success, achievement. న్యూమరాలజీ ప్రకారం చూస్తే the one signifies the last of success at any cost. బాగా హోంవర్క్ చేసే వచ్చావు. మొదటి విక్టమ్ని మీరు గెస్ చేసే హత్య చేశారు, కానీ ఆ తర్వాత ఎందుకు చాలా మందిని చంపారు? నిజం చెప్పాలంటే గంగోత్రిలో జరిగిన ఆ విషయం తరువాత, అంటే అతను చనిపోయిన తరువాత, ఆశ్చర్యమైన ఒక మెంటల్ పీస్, అది మంచి ప్రశాంతతను ఇచ్చింది. తరువాత ఆలోచించాను, నాన్నకు ఒక ట్రిబ్యూట్ ఇద్దామని. నేను ఈ సబ్జెక్టులో ఎంతో ప్రతిభావంతుణ్ణి. అక్కడి నుంచే వింటూ ఉన్నారు. అందువల్ల సీరియల్ కిల్లర్స్ గురించి నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. కొలంబియాలో ఉన్న రికార్డో కమార్కో నెంబర్ 1 సీరియల్ కిల్లర్ ఇన్ ద వరల్డ్. నిజంగా లెక్క చెబితే 89 హత్యలు, 89 విక్టిమ్స్. సో ఐ డిసైడ్ టు మీట్ హిమ్. నా టార్గెట్ 90. అన్ఫార్చునేట్లీ నా రికార్డును రీచ్ అవ్వగలనో లేదో తెలియదు. టైట్. నేను ఈ విషయం అనిరుద్ధ్తో డిస్కస్ చేస్తాను. ఈవినింగ్ క్లబ్లో మీట్ అవుదామని చెప్పారు. థ్యాంక్స్. అది సరే, శుభిదాస్ ఫ్యామిలీ గురించి ఏవైనా క్లూస్ దొరికిందా? ఆయన ఒక్కగానొక్క కొడుకు దివాకరే అక్కడ ఉండేది. అంతకు మించి ఇంకేం తెలీదు. సరే, నువ్వు చెప్పు, నీ సెక్షన్ ఎంతవరకు వచ్చింది? అనూప్, ఐ హ్యావ్ అ హంచ్. ఆయన తన మొదటి విక్టమ్ గురించి చెప్పింది అబద్ధం అనుకుంటా. అంటే అయితే అతను గెస్ చేయకుండానే చంపాడని చెప్తున్నావా? అతను వెపన్స్తో చంపడం ప్లాన్ చేసుకున్నాయి. మరైతే ఇదేలా జరిగింది? అంటే అలా కాదు, నేను జస్ట్ చెప్పానంతే. ఇలా చూడు, నువ్వేం చెప్తున్నావో అర్థం కావడం లేదు. నాకిప్పుడు మెల్లిమెల్లిగా అన్ని విషయాలు అర్థమవుతోంది. నాకు ఖచ్చితంగా ఒక బ్రేక్ కావాలి. ఐ ప్రామిస్. నేను తర్వాత మాట్లాడతాను, ఓకే? మీరు ఎన్ని హత్యలు చేశారు, మీకు అసలు తప్పుగా అనిపించట్లేదా? యు నెవర్ రిగ్రెటెడ్? రిగ్రెటా? నో, నెవర్. దానికోసం నేనెందుకు రిగ్రెట్ అవ్వాలి? అది
ఓ ఒక్కసారి జస్ట్ వన్. రైట్. 58th విక్టిమ్ శివనాథ్ పాండే. అది ప్లాన్ కాదు. నేను ఒక మీటింగ్ అటెండ్ అయి బోల్పూర్కి వెళుతున్నాను. వెళ్ళేదారిలో ఒకడు నన్ను లిఫ్ట్ అడిగాడు. నువ్వే ఆలోచించు. ఆ సమయంలో అతనికి లిఫ్ట్ కావాలా ఏంటి? తాను తీసిన గోతులో తానే పడ్డాడని విన్నావు కదా. ఆయన నాకు ఒక డ్రింక్ ఆఫర్ చేశారు, రెత్ న్యాచురల్లీ. ఆయన ఇచ్చిన ఆ బ్రాండ్ నేను కూడా ఇంట్లో యూజ్ చేస్తున్నాను. అతనికి స్పృహ వచ్చిన తరువాత నేను అతన్ని ఎక్కడ కలిశానో తెలుసా? ఇప్పుడు నీకు ఎలా ఉంది? నంబర్, జస్ట్ నంబర్. అంటే గోల్ఫ్ లాంటి షాట్, బట్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్. దానికి కారణం ఏమిటంటే వాడి బుర్రంతా చెదిరిపోయింది. నేను మార్క్ చేయలేకపోయాను. వేరే దారి కనపడలేదు. 58 రాశాను. ఆ తర్వాత ఏం జరిగింది? ఐ వాజ్ నాట్ హ్యాపీ. నాట్ అట్ ఆల్. బ్యాడ్ మిస్టేక్. మేడం, యువర్ ఆర్డర్. థ్యాంక్ యూ. చివరిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆల్రెడీ ఫైనల్. సరే అడుగు. మీకు మీ నాన్నకి ఈ బంధం ఎలా ఉండేది? దాని గురించి నేను ఆల్రెడీ నీతో చెప్పాను కదా. నేను మా నాన్నని... మీరు నాకు చెప్పే విషయాలని అబద్ధమే మిస్టర్. ఇంకా ఇప్పుడు నేను చెప్తాను. Krishnakant Paul was a brutalist, ambitious businessman who wanted to do the best by destroying others. His colleagues, his competitors, he had no friends. ఇదే కామన్ న్యూస్. ఆ కాలంలో ఉన్న మ్యాగజైన్ నుంచి తీసినది.
కానీ మీ నాన్నగారు సంబంధించిన వరకు మేబీ హీ వాస్ అ గుడ్ ఫాదర్. హీ వాజ్ పర్ఫెక్ట్. అంతా పర్ఫెక్ట్గా ఉంది, ఏ తప్పు జరగలేదు. ఐఎమ్ అ సైకాట్రిస్ట్. రిమెంబర్, మీరు మొదటిసారిగా ఒకరిని హత్య చేసే సమయంలో మీ కళ్ళల్లో కక్ష కనిపించింది. అదేలాగా మీరు 58వ హత్య చేసినప్పుడు కూడా మీ కంట్లో అదే కక్ష కనిపించింది. ఈ స్కెచ్ని మీరే డ్రా చేశారు కదా? మీ నాన్నగారిది, మీరుగా సృష్టించింది. న్యూమరాలజీ బుక్ చదివే కదా మీరు ఇవన్నీ చేశారు. నాకు ఇవన్నీ తెలుసు. ఇండియన్ న్యూమరాలజీ ప్రకారం చూస్తే ఒక శత్రువుకి ఒక నెంబర్ ఇచ్చేటప్పుడు ఎనిమీ శుభచాచి పాల్, your tribute to your father, who's your father himself. ఐ ఇంప్రెస్డ్ డాక్టర్ ప్రభా. ఇంటెలిజెంట్, వెరీ ఇంటెలిజెంట్. అప్పుడు నాకు 10 ఏళ్ళు స్కూల్లో చదువుతున్నాను. స్కూల్లో స్పోర్ట్స్లో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. సిల్వర్ మెడల్ తీసుకుని నేను ఇంటికి వెళ్ళాను. నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. జీవితంలో ఏ కారణం చేతనా నువ్వు 2వ స్థానానికి రాకూడదు. దాన్ని నేను అసలు ఒప్పుకోను. అర్థమైందా? నువ్వెప్పుడు నంబర్ 1లోనే ఉండాలి. ఇవాళ నుంచి నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేసుకో. ఇక నుంచి నువ్వు ఆ విషయాన్ని మర్చిపోతే ఈసారి మొదటిసారి కాబట్టి 1 మాత్రమే, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3, ఆ తర్వాత 4, ప్రతిసారి పెరుగుతూ ఉంటుంది. నీకు వేరే ఏ అవకాశం లేదు. నువ్వే అన్నింటిలోనూ బెస్ట్గా ఉండాలి. నువ్వు మాత్రమే రా. ఎస్ మై డియర్ సన్, కమాన్. మిడిల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది. నా పుట్టినరోజు నాడు 3 మార్కులు తగ్గినందువల్ల సెకండ్ ర్యాంక్ వచ్చింది. ఆ రోజు నాకు పెద్ద శిక్ష వేశారు. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? 1 2 3 4 మై బర్త్డే గిఫ్ట్. ఆ తర్వాత ఇంటికి చాలా మంది అతిథులు వచ్చారు. కేక్ కూడా కట్ చేశాను. నన్ను కూడా వాళ్ళతో కలిసి పాడారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ బాబు, హ్యాపీ నేనే హయ్యర్ సెకండరీలో స్టేట్ టాపర్. మా నాన్నకి చాలా గౌరవం. అన్ని సబ్జెక్ట్స్లోనూ నేనే ఫస్ట్. మ్యాథ్స్లో నాకు ఒకే ఒక్క మార్కు తక్కువయ్యింది. అందువల్ల ఆ రోజు నేను చాలా పెద్ద శిక్ష అనుభవించాల్సి వచ్చింది. నాన్న మాత్రం చాలా సంతోషించాడు. 1 2 3 4 5 బాబు మాత్రం అందుకో.
నేను మాత్రం ఇవ్వలేదు. తెల్లవారడం కూడా నాకు తెలియదు. అక్కడే కూర్చున్నాను. నిన్న ఆయన లాయర్తో నేను చాలాసేపు మాట్లాడాను. ఆయన ఏం చెప్పారంటే అతని శిక్షాకాలం 10-15 సంవత్సరాలు పూర్తయిందంటే అండర్ సెక్షన్ 433 ప్రకారం ప్రెసిడెంట్ గారికి ఆయన కరుణ పిటిషన్ అప్లై చేసుకోవచ్చు. కానీ ఆయనది 2002లోనే అప్లై చేసుకున్నారు. ఏంటి, ఆయన్ని ఊరికే వదులుతారా? అయితే మళ్ళీ హంతకుడు అవుతాడు. ఇలా చూడు ప్రభా, నేను చెప్పేది నువ్వు పూర్తిగా విను. ఇట్ వాస్ రిజెక్టెడ్. 4 ఏళ్ల తర్వాత మళ్ళీ అప్లై చేశారు. మళ్ళీనా? అయితే ఈసారి అక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ మనిషి జైలు నుంచి బయటికి రాకూడదు. నో నో లుక్, ఐ మీన్ అనుప్, ఐ మీన్ నో, ఐ మీన్ ఎస్, ఓకే. ప్రభా ప్లీజ్, ఈ విషయం ఆలోచించి నువ్వు టెన్షన్ అవ్వద్దు. ఓ గుడ్ న్యూస్ కూడా ఉంది. ఎల్లుండి నేను వస్తున్నాను. మనం కాసేపు స్పెండ్ చేద్దాం. నీకు ఒక బ్రేక్ కావాలి. నీ సెక్షన్ ఇంకా బ్యాలెన్స్ ఉందిగా. At one final session today. Bye. అప్పుడు నా చేతికి గొప్ప శక్తి వచ్చింది. చెప్పలేని ఒక ఫీల్ ఉంది. పోలీసు వాళ్ళు వచ్చి మా నాన్న డెడ్ బాడీని చూశారు. కానీ నా విక్టిమ్ ఆయన కాదు, ఆయన విక్టిమే అది. ఆ రోజు నుంచి నేను నెంబర్స్తో ఆడుకోవడం మొదలుపెట్టాను. ఒక్కొక్కరిని చంపేటప్పుడు నేను నా చేతి మీద ఒక మార్కు వేసుకున్నాను. మీరు హత్య చేసిన తర్వాత ఎందుకు విక్టిమ్ బాడీలో నంబర్ రాస్తున్నారు? నేను ఒక బిజినెస్ మ్యాన్, అది తెలీదా? ప్రతి బిజినెస్ చేసేటప్పుడు గవర్నమెంట్తో చెప్పాలి. అందుకనే నేను నెత్తి మీద రాయడం మొదలుపెట్టాను. టాలీ కరెక్ట్గా ఉంటేనే బ్యాలెన్స్ షీట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అది ఫస్ట్ రికార్డ్లో చూడలేదే. నువ్వు కొంచెం దగ్గరకు రాగలవా? నీకు బోర్డర్ ఉందా? ఎలా చూడు, ఇవి నా బుక్కులో ఉండే లెక్కలు. మీరు చేసిన హత్యలకి ట్రోఫీ కావాలా? ఇప్పుడు చెప్పావి, ఇది కరెక్ట్. నెంబరు 90 కావటానికి ఇంకో 7 కావాలి. ఒకవేళ ఈ బోర్డర్ కనుక లేకుండా ఉండుంటే ఇప్పుడే నా లెక్క పూర్తయ్యేది. నెంబర్ 90 నా కళ్ళ ముందే ఉంది, ఈ బోర్డర్కి అటువైపు. ఒకవేళ వెళ్ళేదారిలో నువ్వు కనపడకుండా పోతే ఎవరికి తెలుసు? నువ్వు దిగులు పడకు ప్రభా.
నా లెక్క 90 పూర్తయ్యేంత వరకు నేను చావను. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. గుడ్ బై. రేపు కలుద్దాం. ఓ, నేను ఒక సీక్రెట్ నీకు చెప్పలేదే. ఓ, 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 తప్పు జరిగింది. అడుగు అడుగు, ఏమిటి అని అడుగు. ఏంటి నా అర్థమేంటి? నేను ఏం అడగాలంటారు? అతను నాతోనే ఉన్నాడు. సరే, నేను ఇప్పుడు ఏమీ చెప్పలేదు. నువ్వు బయలుదేరు. బ్యాడ్ మిస్టేక్. లేదు, నాకది తెలియాలి. ఇక్కడ చూడండి, దయచేసి నేను చెప్పేది వినండి సార్. ఎస్ మ్యామ్, చెప్పండి. ఆ డ్రాయింగ్ని మీరు చెరపగలరా? నో మ్యామ్, ఆ సెల్కి వెళ్ళే పర్మిషన్ నాకు లేదు. ప్లీజ్ సార్, ఆయన నాకేదో చెప్పాలనుకుంటున్నారు. ఐఎమ్ సారీ మేడం, ఆ సెల్ని ఓపెన్ చేసి అందులోకి వెళ్ళే పర్మిషన్ ఎవరికీ లేదు మేడం. సార్, మీరెందుకు ఇంత భయపడుతున్నారు? మీరు సెక్యూరిటీ కదా. అదేంటంటే మ్యామ్, ప్లీజ్ సార్, ప్లీజ్. ఇలా చూడు. ఆ పైన ఉన్న వైట్ మార్క్ ఒక దారుణమైన సైకియాట్రిస్ట్ని. నీకు తెలియదు, నా 90 నెంబరు నువ్వే 90. హలో. ఏయ్, ప్రభా, ఇదిగో. థ్యాంక్స్. ప్రభా, వాట్స్ రాంగ్ విత్ యూ? ఇట్ వాస్ జస్ట్ ఏ నైట్ మ్యార్. ఫర్గెట్ ఇట్. జస్ట్ ఫర్గెట్ ద పాస్ట్. ఇలా చూడు, అతను ఒక క్లోజ్డ్ చాప్టర్. అతనికి ఏ కారణం వల్ల బయటకు రావడం ఇఫ్ కుదరదు. హీస్ ఇంటెలిజెంట్, హీ విల్ ఫిగర్ ఇట్ అవుట్. అసలు నువ్వేం చెప్తున్నావు? అతను బయటకు వచ్చేస్తాడంటున్నావా? అక్కడ అంత సెక్యూరిటీ ఉన్నప్పుడు అతను బయటికి ఎలా రాగలుగుతాడు? హాయ్ డాక్టర్ మాలిక్. తను నాతోనే ఉంది. వాట్? ఎప్పుడు? ప్రభా, ఏ బార్డర్కైనా నా వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోతాడు. నువ్వు ఇలా ఆలోచించవలసిన అవసరం లేదు డాక్టర్. 90 హత్య చెయ్యకుండా నేను ఖచ్చితంగా చావను. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ. గుడ్ బై. రేపు కలుద్దాం.
మీరు మాత్రమే తెలివైన వాళ్ళని మీ ఆలోచన. అబ్సల్యూట్లీ. ఐ డౌటెడ్ ఇట్. డౌటా? సడన్గా ఈ డౌట్ రావడానికి కారణం ఏమిటి డాక్టర్? 20 సంవత్సరాలుగా మీరు ఈ చోట్లోనే ఉన్నారు. ఐ థింక్ యువర్ అబ్సెషన్ హ్యాస్ డెస్ట్రాయిడ్ యువర్ ఇంటెలిజెన్స్. 2005లో మీరు జనాధిపతికి మొదటిసారిగా మీరు పంపిన సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ పిటిషన్ రిజెక్ట్ అయింది, కరెక్టా? మొదటిసారి రిజెక్ట్ అయ్యింది, అది నాకు తెలుసు. నా లాయర్ రెండోసారి అప్లై చేశాడు. అనిరుద్ సన్, హీస్ ఫీడింగ్ ఆన్ యూ. మీరు డబ్బులు జాగ్రత్తగా ఉంచుకోండి. అప్లై చేయడానికి ఆయనకి ఇవ్వాలి కదా. హౌ డేర్ యు కాంటాక్ట్ మై లాయర్? ఇంటర్వ్యూ వద్దు, ఏమి వద్దు, అవుట్. మీరు ఏమని అనుకున్నారు? మీరు మామూలుగా చూసే డాక్టర్స్ లాగా అని అనుకున్నారా? గెట్ అవుట్. 90 ఒక మనిషి 89 హత్యలు చేసిన తర్వాత కూడా సస్పెన్షనల్ సెంటెన్స్ ని యూజ్ చేసుకుంటున్నాడు. ఆ తర్వాత అది జరగలేదు. మీ వల్ల అది కుదరదు. యు ఆర్ ఫినిష్డ్ మిస్టర్ సబియా సచ్పాల్. మీ మిగతా జీవితాన్ని కూడా ఇక్కడే బొమ్మలు గీస్తూ ఉండిపోండి. మేబీ ఒకరోజు హార్ట్ అటాక్ వచ్చి కూడా చచ్చిపోవచ్చు, లైక్ యువర్ ఫాదర్. అండ్ ద డ్రీమ్ ఆఫ్ యువర్ నంబర్ 90 విల్ డై విత్ యూ. మీరు నిజంగానే ఓడిపోయారు. అండ్ ద బెస్ట్ పార్ట్ ఇస్ యూ విల్ డై యాజ్ అ ఫెయిల్యూర్. ఇట్ వాస్ అ ప్లెజర్ టాకింగ్ టు యూ మిస్టర్ పాల్. గుడ్ బై. ఎందుకు ఏమీ మాట్లాడట్లేదు? మీ 90వ విక్టమ్ ఈ గీతకి పక్కనే ఉన్నారు. రాంగ్. నాకు గీతకి అటువైపు నుంచినట్టు అనిపిస్తుంది.